పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే పలు చోట్ల లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం మిగిలిన ప్రాంతాల్లోని అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. చాలా ప్రాంతాల అభ్యర్థులను కూడా ప్రకటించారు కదా, ఏంటి వివరాలు? నవీన్, లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ మేనిఫెస్టో రెడీ చేసింది. ఆ మేనిఫెస్టోకి కాసేపటి క్రితమే సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఇక 5 న్యాయ పేరుతో 5 అంశాలతో మేనిఫెస్టోని ఖరారు చేశారు. ఇక హిస్సేదారీ న్యాయ్, సామాజిక ఆర్థిక కులగణన, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ కల్పనపై 50% సీలింగ్ తొలగింపు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్, జల్ జంగల్ జమీన్ పై చట్టబద్ధత హక్కులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాలో గుర్తింపుగా పొందించడం, అదేవిధంగా రైతుల అంశాలు కావచ్చు, శ్రామిక న్యాయ అంశాలు కావచ్చు, యువ న్యాయ కావచ్చు, అనేక అంశాలను ఇందులో పొందుపరిచారు. ఇక ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశం చూసుకోవచ్చు. ఎంఎస్ స్వామినాథన్ యొక్క కమిటీ సిఫారసులను అమలు చేస్తాము, మినిమం సపోర్ట్ ప్రైస్ అందిస్తాము, అదేవిధంగా శ్రామికంగా ఉన్న వర్గాలకు కూడా అన్ని విధాలుగా చేయూత అందిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉన్న మహిళలకు ఆదాయం సరిగ్గా లేని కుటుంబాలను ఆర్థిక బలోపేతం చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాలో ఉన్న మేనిఫెస్టోలో ₹1,00,000 నిధులను చేరుస్తాము, వారి ఖాతాల్లో ఏడాదికి సరిపడా ₹1,00,000 నిధులను కూడా జమ చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక అన్ని వర్గాలను